తెలంగాణలో క్యాంపు రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మాత్రమే పూర్తయింది, ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు. కానీ ఈలోగానే క్యాంపు పాలిటిక్స్ రచ్చగా మారాయి. చైర్మన్, మేయర్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది కనుక కప్పగంతుల్ని కంట్రోల్ చేయడానికి ప్రధాన పార్టీలు కష్టపడుతున్నాయి. కష్టపడి గెలిపించుకున్న అభ్యర్థులు చేజారకుండా చూసుకునేందుకు కింద మీద పడుతున్నాయి. రసవత్తరంగా మారుతున్న క్యాంపు పాలిటిక్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం మొదలవుతుంది. నగరాల్లో మేయర్, పట్టణాల్లో చైర్మన్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. వీరి ఎన్నిక ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. దీంతో ప్రధాన పార్టీలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. గెలిచిన తరువాత పార్టీ అభ్యర్థులు జంప్ అవ్వకుండా యాక్షన్లోకి దిగారు. రిసార్ట్ రాజకీయాలు ప్రారంభించేశారు. రిసార్ట్లకు ఇప్పటికే చేరుకున్న అభ్యర్థులను నేరుగా కౌంటింగ్ కేంద్రాలకు తీసుకొస్తారు. పోటాపోటీగా ఉండే నగరాలు, పట్టణాల్లో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మున్సిపల్ పీఠాలే టార్గెట్ గా పెట్టుకున్న పార్టీలు తమ అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీలకు చిక్కకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల మీద బీజేపీ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. అందుకే అభ్యర్థులతో ఎన్నికలకు ముందుగానే ప్రమాణం చేయించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇందుకోసం బీజేపీ ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. గెలిచిన వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. కష్టకాలంలో తోడున్న వారికి భవిష్యత్ ఉంటుందని బీఆర్ఎస్ నాయకత్వం భరోసా ఇస్తోంది. అయితే అభ్యర్థుల ఫిరాయింపులతో కారు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వికారాబాద్ లో ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికలకు ముందే గులాబీ అభ్యర్థులు హస్తం గూటికి చేరుకోవడం కలకలం రేపింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు పోటీ చేసిన వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికలకు ముందు హస్తం గూటికి చేరారు. మ్యాజిక్ ఫిగర్ దక్కని చోట కుయుక్తులే ఆయుధాలుగా మారుతాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన వ్యూహాలను సిద్ధం చేసింది. అభ్యర్థులు రిసార్టుల్లో ఉంటే వారి బంధువులతో కాంగ్రెస్ పార్టీ రహస్య మంతనాలు జరుపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 90% కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విజయం సాధించాలని కసిగా ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ. అందుకోసం అన్ని రకాల అస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఫలితాల తరువాత మరో లెక్క అన్నట్లుగా ప్రధాన పార్టీలు ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ జిమ్మిక్కులు, మ్యాజిక్లు చేస్తున్నాయి.